ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, గడిచిన దినము, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారాన్నంతా మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతట్లో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు. దేవా అయ్యా, మా భారాన్ని మీరు భరించినారు. ఇరుకులు, ఇబ్బందులలో, వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మా కన్నీటిని తుడిచి మమ్మను ఓదార్చి సహాయం చేసిన దేవా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా అనారోగ్య స్థితినంతటినీ కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరిచినారు. దేవా, మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, అవిధేయతగా నడుచుకున్నప్పటికీ మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, మమ్మను సజీవులనుగా కాపాడినారు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో సజీవులంగా చేరి మీ పాదాల వద్ద సాగిలపడి సజీవుడవైన మిమ్ములను స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మునే గనపరచడానికి, మీ నామాన్ని గొప్ప చేయడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, శ్రేష్ఠులైన వారు కొనిపోబడ్డారు. మరి వారికంటే మేము మంచివారం కాదు, శ్రేష్ఠులం కాదు, గొప్పవారం కాదు ప్రవ్వా. అయినప్పటికీ మమ్మను సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సమస్త దేవతల కంటే పూజనీయుడో గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నందుదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడవై ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన వారికి మహాదుర్గమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల వంశమును మందవలె వృద్ధి చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేదలను కటాక్షించు వానిని రోగశయ్య మీద ఆదరించి స్వస్థపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారు విధవరాండ్రను ఆదరించు దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయాలను రక్షించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుని ఎముకలన్నిటినీ కాపాడి ఒక్కటి అయినను విరిగిపోకుండా చూచుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మార్గములన్నిటిలో నీతి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇనుప గడియలను విడుగగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బండను నీటి మడుగుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండిన నేలను నీటి ఊటలుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషం గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు మిమ్మల్ని స్తుతించినారు. వారి కష్టకాలంలో, వారి ఆపద సమయంలో మీ వైపే చూస్తూ వచ్చారు. మిమ్మునే దిక్కుగా చేసుకున్నారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే స్తుతించినారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి కూడా లేవనెత్తినారు దేవా. వారి స్థితిని మార్చినారు దేవా. వారిని ఆశీర్వదించినారు, హెచ్చించినారు. అయ్యా, మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా మీరు ఆశీర్వదించండి. మా స్థితిని మార్చండి దేవా, హెచ్చించండి. అయ్యా, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. ప్రార్థన యందు, వాక్యం యందు మీ సన్నిధికి వెళ్ళుటలో నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమున మేము ఎక్కడా కూడా మీకు విరోధంగా ప్రవర్తించకుండా సహాయం చేయండి. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా మీకు వ్యతిరేకంగా జీవించకుండా, మీకు దుఃఖాన్ని కలిగించకుండా, మేము పాపం చేయకుండా మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకు ఈ శుభదినాన్ని బహుమానంగా అనుగ్రహించినారు దేవా. ఈ దినమంతా కూడా మీరే మాకు తోడయుండి సహాయం చేయండి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరే మాకు సహాయం చేయండి. మీ యొక్క జ్ఞానం చేత మమ్మను నింపండి దేవా. మీరు సహాయం చేయకపోతే మేము ఏమీ పొందుకోలేని వారము. కాబట్టి ఈ సమయాన సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీ మీదనే ఆధారపడుతున్నాం ప్రవ్వా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, వారి కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా.
మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుతున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తూ ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో వారి వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి. బిడ్డలు క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు బాధ నుంచి విడిపించండి ప్రవ్వా. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగున మీరే వారిని ఆశీర్వదించండి ప్రవ్వా. ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి దయచేయండి. వారిలో ఉన్న లోపాలను తొలగించండి అయ్యా. మేలులతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. ఈనాడు సంతానం లేదని నీ బిడ్డలను ఎంతోమంది చిన్న చూపు చూస్తున్నారు. స్వంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. అయ్యా, మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు శారాని జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెతును, హన్నాని, రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నారు. శ్రేష్టమైన సంతానాన్నిచ్చారు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి దేవా. చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చేయండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లేకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యాన్ని జరిగించండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయండి. అయ్యా, అభాషణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించమని వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలను మీరు కనికరించండి. మీ స్వంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలను ఇచ్చి ఆశీర్వదించండి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో వాటి కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున సహాయం చేయండి. అయ్యా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు. దయచేసి ఈ దినమున అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న బిడ్డలు మీరు కనికరించండి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమై స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ సంపూర్ణంగా తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్య స్థితి నుంచి వారిని విడిపించండి దేవా. సజీవులనుగా కాపాడండి ప్రవ్వా. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచండి, స్వస్థపరచండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు.
మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతోటి, వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి దేవా. కాంప్రమైజ్ అయ్యే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీరే వారిని ఆదరించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. అలాగే ప్రవ్వా, ఎంతోమంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు. చెడు అలవాట్లకు లోనై కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. దేవా, ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి, దృష్టించండి. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి. మీకు సాక్షిగా జీవించే కృపను, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని సిద్ధపరచండి. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, రక్షణ, మారు మనసును దయచేయండి. వాక్యంతో వారిని వారు సరిచేసుకుని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలహాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం లేక జీవిస్తున్నారు. ఈరోజు అలాంటి భార్యాభర్తలను మీరే మార్చండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి. కుటుంబంలో శాంతి, సమాధానం దయచేయండి. అయ్యా, ఈనాడు కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారుగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మార్చండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే చక్కటి క్షేమాన్ని దయచేయండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా కాపాడండి. మా బిడ్డలందరూ వయస్సునందును, బుద్ధినందును, తెలివి అందును, జ్ఞానమందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు క్లాస్ రూమ్లో టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు స్కూలుకు వెళ్ళాలంటేనే మారం చేసేవారిగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తున్నారు. దయచేసి బిడ్డల హృదయంలో సంతోషం నింపండి. స్కూలుకు వెళ్ళాలన్న మనసును అనుగ్రహించండి. అలాగే ప్రవ్వా, పరీక్షలంటే భయపడే బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. దయచేసి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత వారిని నింపండి ప్రవ్వా. పరీక్షలు సంతోషంగా రాసే కృపను దయచేయండి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల విషయమై ఎంతో ఆందోళన చెందుతున్నారు, కలవరపడుతున్నారు. బిడ్డలు సరిగా చదవడం లేదని, చెప్పిన మాట వినడం లేదని, మంచి జ్ఞానం లేదని, పరీక్షలు బాగా రాయడం లేదని, ఇలా రకరకాల కారణాలను బట్టి తల్లిదండ్రులు ఎంతో ఆందోళనలో ఉంటుండగా, బాధపడుతుండగా మీరే వారి బాధను తీర్చండి దేవా. మీరే వారికి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలు కూడా వారి మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలైన వారందరూ వారి తల్లిదండ్రులను గౌరవించే వారిగా, ప్రేమించే బిడ్డలుగా మీరే సిద్ధపరచండి. తల్లిదండ్రులను సన్మానించే మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వేరుగా ఉంచకుండా, అనాథ ఆశ్రమాలలో విడిచిపెట్టకుండా, బయటకు గెంటివేయకుండా చక్కగా చూసుకునే మనసును, ప్రేమించి వారి బాగోగులు పట్టించుకునే హృదయాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనేక మంది కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల ఆస్తులను తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. కానీ వృద్ధులను పట్టించుకోవడం లేదు ప్రవ్వా. వారి అక్కరలు, అవసరతలు తీర్చడం లేదు. వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ధనాపేక్ష కలిగి జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. అట్టి వారి కఠిన మనసులను మీరు
మీరు మార్చండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి, వారి బ్రతుకులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహోదరులు సహోదరీలు రక్త సంబంధికులు ఒకరిని ఒకరు దూషించుకోకుండా ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. అయ్యా, ఈనాడు తల్లిదండ్రులైన వారంతా వారి బిడ్డలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్కి, గేమ్స్కి, లోక స్నేహాలకు, వ్యర్థమైన వాటన్నిటికీ బానిసలుగా మారుతున్నారు. అట్టి బానిసత్వం నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి దేవా. వాటన్నిటినీ అసహించుకునే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు దారి తప్పిపోకుండా మీ వాక్యానికి లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా మార్చండి. మీ సంఘంలో పరిచర్య చేసే మనసును వారికి అనుగ్రహించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో, ఉద్యోగాలలో ఉన్నతమైన స్థితికి వారు మీ ద్వారా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా మీరే వారిని అత్యున్నతంగా ఆశీర్వదించండి దేవా. ఉన్నత స్థలముల మీద వారిని నిలబెట్టండి. అయ్యా, బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు చాలా మంది బిడ్డలు భూమి గొడవలు, ఆస్తుల పంపకాలు, ఇండ్ల పంపకాల కోసం రక్త సంబంధికుల మధ్య గొడవలు, కొట్లాటలు, ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ మనసులను మీరు మార్చండి దేవా. అందరూ సమాన భాగాలు పంచుకొని ప్రేమ సమాధానం కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు దేవా. ఎంతో దుఃఖిస్తున్నారు ప్రభా. హాస్పిటల్కి వెళ్ళలేని బీదరిక స్థితిలో ఉంటున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. స్వస్థపరచండి. లివర్ ప్రాబ్లంతో బాధపడేవారున్నారు. కిడ్నీ సమస్యలతోటి, అనేక రకాల క్యాన్సర్ సమస్యలతోటి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం, అల్సర్, థైరాయిడ్, పీసీఓడి, జ్వరం, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, మరి ఇలా ఎన్నో రకాలుగా బిడ్డలు బాధపడుతున్నారు దేవా. హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతో కన్నీరు కారుస్తున్నారు. రక్తహీనతతో బాధపడేవారున్నారు. గర్భకోశ వ్యాధులతోటి, బీపీ, షుగర్, కంటి సమస్యలతోటి, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపులో నొప్పి, కాళ్ళ నొప్పులు, గొంతు, ముక్కు, చెవి, హెచ్ఐవి, కరోనా, ఇలా రకరకాల సమస్యలతోటి అనారోగ్య కారణాలను బట్టి ఈనాడు ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. ఎలాంటి సహాయం పొందుకోలేని వారుగా ఉంటున్నారు. దయచేసి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క రోగాన్ని కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే బిడ్డలు ఫలానా వ్యక్తి వల్ల నేను ఎంతో బాధపడుతున్నాను, నన్ను తరచూ వారు వేధిస్తున్నారు, వారి వలన నేను టార్చర్ని అనుభవిస్తున్నానని బాధపడుతూ భయపడుతున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు మీరు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ కాపాడండి, రక్షించండి. వారికి విరోధంగా ప్రవర్తించే ప్రతి వారిని కూడా మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను, విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. ఈనాడు అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా, పని భారాన్ని కలిగించకుండా అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీరే వారి ఎడల అద్భుత కార్యం జరిగించండి దేవా. బిడ్డల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారుగా ఉంటున్నారు. అయ్యా, జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మంచి మనసును ప్రతి ఒక్క యజమాన్యానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, బిడ్డల సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలలో సెలెక్ట్ అయినప్పటికీ మేనేజ్మెంట్ ద్వారా
జాబ్ ఆర్డర్స్ పొందుకోక బాధపడుతున్నారు. అలాంటి వారి బాధను మీరు దృష్టించండి దేవా. సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకొని జాబ్లో జాయిన్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు స్కూల్లో పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ రాయబోయే ప్రతి సబ్జెక్టు యొక్క టెస్టులలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి వర్క్ చక్కగా చేసే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. అయ్యా, వారి రాకపోకలో తోడుగా ఉండండి. బిడ్డలు ఏ వాహనంలో అయితే ప్రయాణిస్తూ స్కూలుకు వెళ్తున్నారో ఆ వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. నాయన, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మరి సరైన సపోర్టు లేక, సరైన ప్రొటెక్షన్ లేక బాధపడుతున్నారు. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ రెక్కల చాటున వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎందరైతే బిడ్డలు కుటుంబంలో బీదరికంతో బాధపడుతున్నారో, తినడానికి తిండి లేక, వస్త్రాలు లేక కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బీదరికం నుంచి లేవనెత్తండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు చేయడానికి చక్కటి పనులను మీరే అనుగ్రహించండి దేవా. వారి పనులలో మీరే సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా కూడా మీ కాపుదల భద్రతలో మమ్మల్నందరినీ కాపాడండి ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు మా కుటుంబంలో శుభకార్యాలు జరగడం లేదు, మా పిల్లల జీవితాలలో మంచి పనులు జరగడం లేదని బాధపడుచున్న తల్లిదండ్రుల బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి కుటుంబాలలో శుభకార్యములు జరుగుటకు మీరే వారిని ఆశీర్వదించండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో వరుస మరణాలను బట్టి ఎంతో భయపడేవారుగా ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాలను, శాపాలను సంపూర్ణంగా కొట్టివేయండి ప్రవ్వా. అకాల మరణాల నుంచి బిడ్డలను దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ఎందరైతే ఇల్లు కొనాలని, అమ్మాలని, స్థలాలు కొనాలని, అమ్మాలని, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డల ప్రయత్నాన్ని మీరే సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా కూడా మోసగించబడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారికి తోడై ఉండండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున హాస్పిటల్కు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా రకాల హెల్త్ చెకప్ చేయించుకుంటుండగా మీరే వారికి తోడై ఉండండి. ప్రతి టెస్ట్ కూడా నార్మల్గా వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున కొత్తగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి తోడై ఉండండి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత వాహనాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈనాడు వ్యాపారాల కోసం, షాప్స్ కోసం, వాహనాల కోసం లైసెన్స్కి అప్లై చేసిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క లైసెన్సు సకాలంలో వచ్చేలాగున మీరే సహాయం చేయండి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని, పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం మరి ప్రయత్నిస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. నాయన, మీ చిత్తమైతే వీసా సకాలంలో పొందుకునే కృపను దయచేయండి. అలాగే ఫారెన్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి జీవిస్తుండగా మీరే వారిని భద్రపరచండి దేవా. రక్షించండి ప్రవ్వా. అలాగే ఈనాడు ఫారెన్లో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మా అనుదిన భారాన్ని మీరు భరించండి దేవా. మాకు కావలసిన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మమ్ములను ఆత్మీయంగా బలపరచండి దేవా. ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఎల్లప్పుడూ మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిడ్డలందరూ కూడా ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా. క్షేమాన్ని అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఆ పనులు సకాలంలో ముగించుకొని క్షేమంగా మరలా వారి గృహాలు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో కూడా తోడుగా ఉండండి ప్రవ్వా. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా.
బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని విడువక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా ప్రార్థనలు ఆలకించే దేవుడో తండ్రి, ఈ సమయాన దిక్కులేని వారముగా మీరే దిక్కుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా ప్రార్థనలకు మీరు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఒంటరి స్థితిలో ఉంటున్నారో, సహాయం పొందుకోలేక బాధపడుతున్నారో, కలవరంలో ఉంటున్నారో, ఆందోళన చెందుతున్నారో, సమస్యల మధ్య, శ్రమల మధ్య కన్నీరు కారుస్తున్నారో, అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని అంతటిని మార్చండి దేవా. వారిని లేవనెత్తండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. సంపూర్ణ సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, వారి సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సహాయం చేయండి. ప్రతి రిక్వెస్ట్కి సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల కష్టాన్ని మీరు దూరపరచండి ప్రవ్వా. నాయన, బిడ్డలకు మీరే తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. వారి అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చండి. అయ్యా, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, సహోదరి సహోదరులు, పెద్దవారు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికే అప్పగిస్తున్నాం తండ్రి. మీరే వారి కుటుంబాలను దీవించండి దేవా. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తూ, కనపడని చీకటి శక్తులు, సాతానంధకార క్రియలు దూరపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ఎవరి గురించి, ఏ విషయం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని, మరొక సమయాన్ని నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.